అవుదా నీకేమరక నువ్వు చెప్పరా నీ కడుపులో ఏమో చెప్పరా అది మగోడివి. నా కడుపులో అయితే ఏం లేదు, ఏదైనా ఒకటే. నా కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా ఎవరమైనా ఒకటే. అందరికీ మంచి ఉండాలని కోరుకుంటాం, జనాలు కానీ మనకు కానీ. సరే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ల కథ ఏంది? బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ సాయంతో గెలిచిందో అంటారు. ఏది కాంగ్రెస్ వాళ్ళు నిజమే అంటావా? అది నువ్వేమంటావు? బీజేపీతోనే గెలిచింది, అది బీఆర్ఎస్ వాళ్ళది ఎందుకుంటే సపోర్టు వాళ్ళు మరి అందుకనే సపోర్ట్ చేయలేదట, అంటే క్యాండిడేట్ పెట్టలేదట. అట్లా ఏం లేదు, అట్లా అంతేనా? అంతే. అంటే బీజేపీ వాళ్ళదేనా బలం బీజేపీ లేదు బలం మరి అనుకుంటుర్రా? మేమైతే అట్లనే అనుకుంటున్నాం మరి. ఆహా, మీ చుట్టాలు పక్కాలు మీ దోస్తులకి అనుకుంటురా? అట్లనే అనుకుంటారు దోస్తులంతా. అంతేనా? అంతే. ఏదో వీళ్ళు ఏమంటారు అంటే ఈ ఏదో ఇప్పుడు ఫార్ములా ఈ రేసింగ్ కేసు అని ఫోన్ ట్యాపింగ్ కేసు అని ఉండగా ఇంట్లో ఏడ ఇరికిస్తారో ఏమో కేంద్ర పోలు బీజేపీ వాళ్ళు మమ్మల్ని మీకు మేము సపోర్ట్ చేస్తాం ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లో అని వీళ్ళు ఒప్పందం అయ్యారని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఇది వాస్తవం అంటావా అబద్ధం అంటావా? వాస్తవం కాదు. అంతేలే. అయితే ఇప్పుడు ఈ బలం అంతా బీజేపీదే. ఇది చిన్న సన్నది ఏం కాదు. సర్కారు భూములు అంతా ఈ బఫర్ జోన్ అని ఎఫ్టీఎల్ అని షెడ్డో పట అంతా ఆక్రమించుకుర్రు. రాజుల సొమ్ము రాలపాల అయినట్టుగా ఏదో అంత గదరగోళ నడిచింది. షెడ్డో పటో వ్యవహారం చేయాలని హైడ్రాని తీసుకొచ్చారు. ఈ హైడ్రా వచ్చినాక ఎట్ట ఉంది ఏం కథ ఏం చెప్పదలుచుకున్నావు? హైడ్రా మంచి చేస్తుందా చెడు చేస్తుందా? అవినీతి పట్ల భరతం పడుతుందా లేకపోతే ఏం చేస్తుంది హైడ్రా? మంచిదే అంటవా? పట్నం హైదరాబాద్లో హైడ్రా వచ్చినందుకు సిటీ కాబట్టి హైడ్రా అంటే హైడ్రాలాగా చేసేయాలి అంతే. ఎట్లా అనిపిస్తుంది? ఏమంటారు జనాలు? ఇప్పుడు హైడ్రా కటింగ్ చేసుకుని వెళ్ళిపోనా ఇంకా పెద్దది అవుతుంది, మళ్ళీ షాపులు వేసుకుంటారు. మీది ఎక్కడా? మాది ఎక్కడ కాదు. మరి అమీర్పేట ఉంటున్నావుగా మగోడి కాదు పిల్ల. ఇప్పుడు మీ ఆంధ్రలో ఎట్టేటుంది సంసారం? ఇప్పుడు ఆయన విజయసాయి రెడ్డి కోయలాగా ఏదో నిన్నయాల బీజేపీలకు జొరదామని చూస్తుందట, నిజమేనా? వేస్ట్ లేనటువంటి వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ప్రతి క్యాస్ట్లోనూ లేని వాళ్ళు ఉన్నారు, ప్రతి క్యాస్ట్లోనే. కాదు ఇప్పుడు విజయసాయి రెడ్డి చిన్నగా కదిలిండు, జగన్ను కాదని రాజ్యసభకు అంటే రాజీనామా చేసి పక్క జరిగింది కోల్యాగా. అంటే బీజేపీలతో ఒప్పందం చేసుకునే కదిలిండు అనేది గుసగుస, నిజమే అంటవా మాట? వాళ్ళు ఏ ఒప్పందాలు చేసినా వాళ్ళ వల్ల ఏముండదండి, ఓటర్స్ వల్లే ఉంటుంది, నాయకుల వల్ల ఏమవ్వదు అంతే. వచ్చిన చంద్రబాబు మంచిగా చేస్తుండ పని, నాయకుల వల్ల ఏమవ్వదు, ఓటర్స్ వల్ల అవుతుంది. చంద్రబాబు నాయుడు రేషన్ కోట్లు అలాగ ఉండేస్తాడంట, అర్హత లేని వాళ్ళకి మళ్ళీ కొత్త కోట్లు పెడతాడంట. అది ఎవరికి ఇస్తారు? వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తారు. ఏంటి అన్ని పార్టీ వాళ్ళకి కూడా మంచిగా చూడాలి. ఏమి ఇస్తారంటున్నావు వాళ్ళ పార్టీలకు? వాళ్ళు లేనటువంటి వాళ్ళకి అంటే మళ్ళీ వేరే కోట్లు ఇస్తాడంట. అది ఎట్లా అనిపిస్తుందా మరి నారచంద్ర వచ్చినాక ఆంధ్రాలో పరిపాలన మంచిగా అనిపిస్తుందా? ఏమనుకుంటారు మీ దోస్తులు మీ చుట్టాలు పక్కాలు ఫోన్లలో? ఏం లేదు, మేము ఉండేది హైదరాబాద్లోనే, అక్కడేమో మాకేం లేవు. లేకపోతే నీకు ఫోన్ లేదా? ఫోన్ ఉన్నా ఎవరైనా ఇప్పుడు ఏ పార్టీ ఉంటే వాళ్ళే బాగా చేస్తున్నారని చెప్తారే తప్ప చెడైతే చెప్పరుగా. ఇప్పుడు ఎవరు ఇట్లా ఉంటే వాళ్ళే బాగా చేస్తున్నారు అని. బాబు ఏదో ఉండే నాకేమైనా వస్తలేదా, నోరు మలతలేదా? బాబు షూరిటీ ఏదో అది ఉద్యోగం గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. అయితే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేది మరి ఇప్పుడు అదేనా? అదే జరుగుతుంది ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా. ఇది అసలు కథ. అయితే నడుస్తుంది బాగా. మరి ఇప్పుడు లోకేష్ ఏదో ఎర్ర పుస్తకం అది ఏదో రెడ్ బుక్ అని రాసుకుందాట అందరిని వదిలిపెడుతుందట, నిజమేనా? ఎవరి పుస్తకాలు వాళ్ళే రాసుకుంటారుగా. ఆయన రెడ్ ఎట్టుకున్నాడు, ఇంకో ఆయన గ్రీన్ ఎట్టుకుంటాడు. ఏముంది, పుస్తకాలేగా రాసుకునేవి. అయితే ఈ చంద్రాలు వచ్చినాక ఏదో మీద మాట్లాడిన కానీ లోపల అంతా మళ్ళీ గుసగుస నడుస్తుంది. కత్తెర పెడతాటే ఊరుగా. చంద్రబాబు నాయుడు గారి గురించి తెలియదు ఎవరికి, ఆయన గురించి అందరికీ తెలుసు. మోసపోతుంటారు, ఆయన చెప్పి